హలో గాయస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇది వచ్చేసరికి మనకు గ్యాడ్జెట్స్ అండర్ 100 నుంచి 1000 రూపీస్ లోపల మనకి ది బెస్ట్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియోని చాలా మంది మంచిగా ఆదరించారు. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలానే పైన కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే ఉంటాయన్నమాట. టోటల్గా ఇవి నేను 3 పార్ట్స్కి అయితే అనుకున్నాను. సో ఫస్ట్ పార్ట్ 1 అయితే అందరూ ఆదరించారు. అదేవిధంగా ఈ పార్ట్ 2 వీడియోని కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, టోటల్గా మన దగ్గర ఇప్పుడు 6 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ది బెస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ టెక్ వీడియోస్ అనేవి డైలీ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి చివరి వరకు చూసిన తర్వాత. ఓకే, ఈ టాప్ 5 గ్యాడ్జెట్స్లో మనకి మొదటి వచ్చేసరికి మినీ సీలింగ్ మిషన్ అనమాట. సో చూడడానికి చాలా బొడ్డగా ముందు వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, మనం ఏమైనా ఇంట్లో ఏదన్నా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి అలానే మట్ చేసి బాక్సుల్లో కానీ లేదంటే ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఎక్కడైనా మనం తీసేటప్పుడు స్లిప్ అయి కింద పడిందంటే మొత్తం కింద పడిపోతుంది. లేదంటే మనం స్టాప్లర్ ప్రింట్తో పిన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అదంతా లేకుండా మీకు బడ్జెట్లో లైక్ దీని ప్రైస్ వచ్చేసరికి 369 రూపీస్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందో తెలీదు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది మామూలుగా అలాంటి ప్యాకెట్స్కి అయితే మనం సీలింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా దీని ద్వారా మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. టోటల్గా 2 యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటో చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక పౌచ్లో అయితే ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సూపర్. ఇంకా దాని లోపల మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు. అంటే 7 డేస్ లేండి, 7 డేస్ కన్నా ఎక్కువ ఇవ్వలేరు కదా, చిన్న ప్రోడక్ట్ కదా ఇది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి దీన్ని స్కాన్ చేసి వచ్చేస్తాయి. ఇది కూడా పక్కన పెట్టేస్తే దీనికి ఛార్జింగ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు. దీని ద్వారా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, మన అడాప్టర్ తగిలించేసుకొని. ఆ తర్వాత మనకు కనిపిస్తుంది కదా ముద్దుగా పింక్ కలర్లో అయితే ఉంది. టోటల్గా దీనికి 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకు సీలింగ్ చేసేదానికి, ఇంకోటి వచ్చేసరికి కటింగ్ చేయడానికి అనమాట. సో ఏదైనా మనం ప్యాకెట్ని ఓపెన్ చేయాలంటే ఈ చిన్న బటన్ని లైక్ సెకండ్ బటన్ ఉంది కదా మీకు, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన పెద్ద బటన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసి మనం సీలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇక్కడ మీరు సింపుల్గా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేస్తే చాలు. ఇక్కడ బ్లూ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఇది ఆన్లో ఉందని అర్థం. ఇది వెంటనే హీట్ ఎక్కిపోతుంది. సో ఎప్పుడే కానీ పిల్లలకి ఇవి ఇవ్వకండి. పిల్లలకి ఇస్తే దీని మొదలు ఏలు పెట్టేసి సో వాళ్ళకి కాలే అవకాశం ఉంది. కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండండి. సో మీరు కూడా చాలా కేర్ఫుల్గా యూజ్ చేయండి. ఏం లేదు, ఏదైనా ప్యాకెట్ ఉంటుంది కదా, సో సీల్ చేసిన ప్యాకెట్, దాన్ని మీరు సింపుల్గా దీని లోపలికి ఇలా పోనిచ్చేసి ఇలా ప్రెస్ చేసుకొని కిందికి ఇలా లాగారంటే అతుక్కుపోతుంది అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం 2 యూజర్స్కి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో గైస్, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాతకి మనకి స్నాప్ కేస్. ఈ స్నాప్ కేస్ అనేది మనకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో అసలు ఈ స్నాప్ కేస్ ఏంటో మనం చూసేద్దాం. సింపుల్గా దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే లోపల ఇంకో కవర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి చిన్నదిగా ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. మినీ పర్స్ అని చెప్పొచ్చు, స్మాల్ సైజ్ అనమాట ఇది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకు మొబైల్ అండ్ ల్యాప్టాప్ సంబంధించిన యాక్సెసరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం ట్రావెల్ చేస్తే మనకి ఏదైనా లైక్ ఫోన్లో ఉన్న సిమ్ని తీయాలనుకోండి, సో ఇక్కడ మనకు సిమ్ ఎజెక్ట్ పిన్ అయితే ఇచ్చాడు. దాని ద్వారా మీరు సిమ్ అయితే బయటకు తీసుకోవచ్చు. దీన్ని మనం మల్టీ ఫంక్షనల్ ఫాస్ట్ ఛార్జింగ్ డేటా కేబుల్ కిట్ అని చెప్పి అనొచ్చు. ఇన్ దిస్ కేస్ మనకి USB-A, టైప్ సి టు మెయిల్, మైక్రో 2 టైప్ సి, లైట్నింగ్, డేటా ట్రాన్స్ఫర్, ఇంకా సిమ్ ఎజెక్ట్ పిన్. ఆ తర్వాతకి సిమ్ అండ్ మొబైల్ కార్డ్ పెట్టుకోవడానికి మనకు ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అలానే మనం ట్రావెల్ చేసేటప్పుడు జుట్టు చెడిపోతూ ఉంటుంది కదా, సో సరి చేసుకోవడానికి అయితే చిన్న మిర్రర్ అయితే ఇచ్చాడు. అదొక మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాతకి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి మనకు మొబైల్ హోల్డర్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మీరు ఓపెన్ చేసి సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీరు మొబైల్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి యూజెస్ అని చెప్పొచ్చు. సో మొబైల్ హోల్డర్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూడడానికి అయితే ఒక పర్స్ డిజైన్లో ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ ఓవరాల్గా మనం ఈజీగా దీన్ని పాకెట్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ, లైక్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇక్కడ ఒక USB పోర్ట్ అయితే ఇచ్చాడు. దీని ద్వారా మనం డేటా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక కేబుల్ కనిపిస్తుంది కదా, సో ఈ కేబుల్స్ ద్వారా మనం దేనికైనా అటాచ్ చేసుకొని మనం డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు దగ్గర 305 రూపీస్ అయితే ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో నా ఫేవరెట్ అయితే చెప్తాను, మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఆ తర్వాతకి మనకు కేబుల్ హంటర్ వాళ్ళది స్మాల్ SD కార్డ్ రీడర్ అనమాట. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. సింపుల్గా మీరు మైక్రో SD కార్డ్ ఇంకా అలానే
నార్మల్ కెమెరాలు పెట్టుకుంటూ ఉంటాం కదా SDXC కార్డ్స్. సో వాటిని కూడా మీరు దీంట్లో ఇన్సర్ట్ చేసుకొని నార్మల్గా కెమెరాలో ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ కాపీ చేసుకోవచ్చు. సో ఇది నేను నా డైలీ లైఫ్ యూజ్ చేస్తూనే ఉంటాను. దీని ప్రైస్ కూడా మనకు దగ్గర 399 రూపీస్ అయితే ఉంది. దీనికన్నా తక్కువ ప్రైస్లో కూడా మనకు ఉంటాయి, కానీ ఏంటంటే డేటా అనేది చాలా స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏదైనా కాపీ పేస్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. ఇదైతే కొద్దిగా స్పీడ్ ఉంటుంది అనమాట. మనకి దగ్గర వీళ్ళు మెన్షన్ చేసింది 5 Gbps వరకు ట్రాన్స్ఫర్ చేయగలిగే స్పీడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ పర్లేదు, మనకి ఈ బడ్జెట్లో ఈ కార్డ్ రీడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి 4th గ్యాడ్జెట్ చూసుకున్నట్టయితే ఇది కిచెన్ క్లీనర్ అనమాట. సో ఇవన్నీ మనం కొద్దిగా టెక్నాలజీ వైజ్ మనం వెళ్ళాం. బట్ ఇదేంటంటే కిచెన్లో మనం అంటే వాటర్ పడుతూ ఉంటుంది కదా, వాటిని క్లీన్ చేయాలంటే మామూలుగా బట్టలతో ఇలా లాగి సింక్లోకి వేస్తూ ఉంటాం అనమాట. బట్ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కిచెన్ అనేది మనం వంట చేసిన తర్వాత చాలా గలీజ్ అయిపోతూ ఉంటుంది. సింపుల్గా ఈ గ్యాడ్జెట్ మీరు ఇలా పైకి అనేస్తే ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో దీన్ని యూజ్ చేసుకుని మీరు మీ కిచెన్ అనేది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఏమైందో ఏమో కానీ ఈ ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం సెకండ్ హ్యాండ్ వచ్చినట్టుంది. మొత్తం దుమ్ము పట్టిపోయి బాక్స్ అంతా చిరిగిపోయి ఉంది. అండ్ ప్రోడక్ట్ ఓపెన్ చేసాక కూడా మొత్తం డ్యామేజ్డ్ అనమాట, అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఆర్డర్ పెడితే అసలు వర్క్ చేయట్లేదు ఇది. సో రిటర్న్ పెడదామన్నా కూడా రిటర్న్ పోలేదు. సో కొద్దిగా చూసుకొని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఒకవేళ ప్రోడక్ట్ మంచిగా రాకపోతే మనం ఏం చేయలేం కదా. నేను డెలివరీ అయిన రోజే ఓపెన్ చేయాల్సింది, బట్ ఏంటంటే గ్యాప్ తీసుకున్నాను, ఒక 20 days గ్యాప్ తీసుకుని ఓపెన్ చేశాను. ముందే ఓపెన్ చేస్తుంటే నేను రిటర్న్ అయితే పెట్టేసేవాడిని. సో ఒకవేళ మీకు ప్రోడక్ట్ అనేది డ్యామేజ్డ్ వస్తే మీరు రిటర్న్ అయితే పెట్టేసుకోండి, వేరే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఓకే, ఇలా మనకి 5 ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా 6th ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి స్పైడర్-మ్యాన్ వెబ్ షూటర్ అనమాట. సో ఇది మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం కూడా ఆడుకోవచ్చులేండి. అంటే మనం కూర్చున్న చోటే దీన్ని వెబ్ షూట్ని యూజ్ చేసుకొని మనం డోర్ వేసుకోవడం కానీ, ఇలా ఏదైనా టిన్ క్యాన్స్ని మనం దగ్గర తీసుకోవడం కానీ, ఇలాంటి చిన్న గేమ్స్ లాగా ఏదైనా ఆడుకోవాలి ఫన్నీగా, మనం ఏదైనా గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ నాకేంటంటే ఇది కూడా డ్యామేజ్డ్ వచ్చింది. బట్ నేను దీనికి సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రం చాలా వీడియోస్ వచ్చాయి. సో చాలా బాగా వర్క్ అవుతుంది వాళ్ళకి మాత్రం. నాకైతే మొత్తం లోపలైతే స్ప్రింగ్ అనేది పోయిందనమాట. దీన్ని యూజ్ చేద్దామన్నా నాకు వృధా ప్రయాసే. దీని ప్రైస్ అనేది నాకు 284 రూపీస్ అయితే పడ్డది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మంచిగా ప్రోడక్ట్ వస్తే దాన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ డ్యామేజ్డ్ అయితే రిటర్న్ పెట్టేసేయండి. ఓకే గైస్, ఇంకొక ప్రోడక్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే మనకు మొబైల్ హోల్డర్ అనమాట. ఈ స్టాండ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు టేబుల్ యూజ్ చేస్తున్నా కానీ, లేదంటే బెడ్ యూజ్ చేస్తున్నా కానీ, ఇంకా మీ దగ్గర బైక్ ఉన్నా కానీ వీటైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం మొబైల్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకొని టేబుల్కి ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా పెట్టేశారంటే స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట, కదలదు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఎటు కాబట్టి అటు ఇక్కడ తిప్పుకోవచ్చు అనమాట. సో పైకి కానీ కిందకి కానీ కొద్దిగా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు కొద్దిగా కష్టపడాలి, కానీ దీని యొక్క స్ట్రాంగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీ మొబైల్ అనేది సేఫ్. మీరు సైడ్ ఇట్లా పెట్టేసుకొని మీరు ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను కదా వీడియో, కెమెరా అనేది చాలా దూరంలో ఉంది. నాకు షూట్ చేయడానికి హెల్ప్కి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను కెమెరాలో యాప్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసే సోనీ కెమెరా అనమాట. సో యాప్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాను. నేను యాప్ నుంచి డైరెక్ట్గా రికార్డ్ చేసుకోగలను, ఆఫ్ చేసుకోగలను. సో ఇలా నేను మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవాలి కాబట్టి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. సో సింపుల్గా నేను సైడ్ ఇలా తగిలి చేసుకొని మొబైల్లో ఇప్పుడు నేను చూసుకుంటూ ఇక్కడ కెమెరాకి సంబంధించి సెట్టింగ్స్ అనేవి ఇక్కడ నుంచి నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకైతే ఇది డైలీ యూజ్కి చాలా బాగా సెట్ అయిపోయింది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అనేది మనకు 208 రూపీస్ అయితే ఉంది. సో బడ్జెట్లో హైదరాబాద్ గ్యాడ్జెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఓవరాల్గా చూస్తుంటే నా ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదని చెప్తాను, కార్డ్ రీడర్. సో ఇది నాకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇవి వచ్చేసరికి సో నేను ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా సీలింగ్ మిషన్, ఇది అంతా ఇంట్లో ఆడవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ ప్యాకెట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా కిచెన్లో అంతా ఎక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇది మా ఇంట్లో ఉన్నా కూడా మా వైఫ్ అయితే దీన్ని అసలు యూజ్ చేయదు. మామూలుగా చేతితో మడత వేసి ఫ్రిడ్జ్లో కానీ ఇక్కడ కబోర్డ్లో పెట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, ఆర్డర్ చేస్తాం కానీ ఇంట్లో వాళ్ళు యూజ్ చేయరు, పాత పనికి అలవాటు పడిపోతారు. అది కూడా మంచిదేలేండి. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫ్యూచర్లో మీకు మంచి వీడియో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.